1 minute మేడం, ఇక్కడే పెట్టాను. మీ నాన్నగారు నిన్నే సైన్ చేస్తారు. మీరు కూడా చేస్తుంటే ఈ పాటికి రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే మేడం, చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నా, మీ పేరుకి అర్థం ఏంటి? అది రాదు. నిన్నటి నుంచి అది పని చేయట్లేదు. థ్యాంక్ యూ. ఏ ఫ్లోర్కి వెళ్తున్నారు? 5th floor, ఈజీ కేబుల్స్ ఆఫీస్. మా ఆఫీసే. ఎవరిని కలాలి మా ఆఫీస్లో? నేను ఆ ఆఫీస్లోనే వర్క్ చేస్తున్నాను. అవునా? నేను అదే ఆఫీస్లో పనిచేస్తున్నాను. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. 2 months లీవ్లో ఉన్నా, ఈరోజే రీజాయినింగ్. ఓ, నేను జాయిన్ అయ్యి 1 month అయ్యింది. బై ది వే, ఐఎమ్ కిరణ్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా పనిచేస్తున్నా. ఈరా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్. ఏంటి జోక్ చేస్తున్నారా? జోక్ కాదా? యు ఆర్ టూ యంగ్. హలో సాదిక్. మార్నింగ్ మ్యామ్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. మీ లీవ్ ఇంకో 2 days ఉంది కదా? ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవడం కోసమే లీవ్ తీసుకున్నా. నిన్ననే ఇంటర్వ్యూ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఖాళీ కూర్చొని ఏం చేయాలి? అవును. ఎలా జరిగింది ఇంటర్వ్యూ? గుడ్. నైస్. సెలెక్ట్ అవుతారా మరి? ఓకే మ్యామ్, క్యారీ ఆన్. గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్. సాదిక్, నేను లీవ్లో ఉన్నప్పుడు మన కంపెనీ కొత్త కాంట్రాక్ట్స్ ఏమైనా సైన్ చేసిందా? అవును మ్యామ్, రా మెటీరియల్ సప్లయర్ని ఇంకా ట్రాన్స్పోర్టర్ని మార్చేసి కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. డ్యూ డిలిజెన్స్ ఎవరు చేశారు? లీగల్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ ఎవరిచ్చారు? భాస్కర్ సార్. అతనికి మన డిపార్ట్మెంట్లో ఏం పని? మీరు ఆఫీస్లో లేనప్పుడు అతనే ఛార్జ్ తీసుకున్నారు. నాకు ఆ కంపెనీస్ ప్రొఫైల్స్, బ్యాక్గ్రౌండ్ చెక్స్, డ్యూ డిలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ కావాలి. లేవు మ్యామ్, వాట్? అవన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎంత అడిగినా ఇవ్వట్లేదు. ఇప్పుడు లీగల్ డిపార్ట్మెంట్ హెడ్ నేను అడిగానని చెప్పండి. ఓకే మ్యామ్. చెప్పండి బావా. డిస్టర్బ్ చేశానా? లేదు, చెప్పండి. ఆఫీస్ ఎలా ఉంది? అలాగే ఉంది. మీరు చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? నీకు ఒక సంబంధం వచ్చింది. మళ్ళీ ఇంకోటా? వారానికి ఒక సంబంధం తెస్తున్నారు. నాకు వాళ్ళు నచ్చరు. పోనీ నాకు నచ్చినా వాళ్ళకి నేను నచ్చను. నచ్చకపోవడం కాదు ఈరా, నిన్ను నీ తెలివితేటలను చూసి భయపడుతున్నారు. ఈ అబ్బాయి భయపడడా? నో, బికాజ్ ఈ అబ్బాయి తెలివైనోడు. ఫస్ట్ అటెంప్ట్ గ్రూప్ 1 క్లియర్ చేశాడు. చాలా హ్యాండ్సమ్ కూడా. తనకు నువ్వు నచ్చావు. ఒకసారి మాట్లాడి చూడు, నీకు కూడా తను నచ్చొచ్చు. సరే, ప్రొఫైల్ పెట్టండి, చూస్తాను. గుడ్. వాట్సాప్ చేస్తున్నాను, చూడు. ఓకే బాబా, బాయ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ భాస్కర్. ఏం పని మీద వచ్చారు? ఏం లేదు మేడం, ఊరికే చూసిపోదామని వచ్చా. చూసారు, పలకరించారు. ఇంకా మీరు వెళ్తే నేను నా వర్క్ చేసుకుంటా. అవును, యూపీసీ ఇంటర్వ్యూ ఏమైంది? రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? 1 week తర్వాత. మీరు సెలెక్ట్ అయిపోతారులేండి. మీ మార్క్స్ చూసి కాకుండా మిమ్మల్ని చూసైనా సెలెక్ట్ చేసేస్తా. మీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు భాస్కర్? వైఫ్, పిల్లలు అందరూ బాగున్నారా? ఓ సారీ మ్యామ్,
ఇడియట్, డోర్ నాక్ చేసి రావాలని తెలీదా? మీరు లోపలికి వచ్చినప్పుడు కూడా ఇలాగే అందాం అనుకున్నాను. చెప్పండి సాది, పర్లేదు మ్యామ్, నేను తర్వాత వస్తాను. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. ఇక్కడ అంత ఇంపార్టెంట్ డిస్కషన్ ఏం జరగట్లేదు. అంటే మీరు అడిగారని చెప్పాను, అయినా ఇవ్వట్లేదు. సార్ ఇవ్వద్దన్నారంట. ఎందుకు సార్? ఇవ్వను. మీరు ఇవ్వకపోతే మేము మా వర్క్ ఎలా చేస్తాం? మీరేం చేయక్కర్లేదు, అంతా నేను చూసుకుంటా. నువ్వు కానీ మీ డిపార్ట్మెంట్లో ఇంకెవరైనా కానీ ఈ కాంట్రాక్ట్ విషయంలో వీలు పెట్టాలని చూస్తే ఆఫీస్లో లేకుండా చేస్తాం. ఎస్ ఇరా, కమ్. చెప్పు ఇరా. సార్, మన కంపెనీ రా మెటీరియల్ సప్లయర్ ఇంకా ట్రాన్స్పోర్టర్ని మార్చి కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారని తెలిసింది. అవును, ఎలా సెలెక్ట్ చేశారు సార్? టెండర్ పిలిచినట్టు ఎక్కడా రికార్డ్స్లో లేదు. భాస్కర్ తీసుకొచ్చాడు. సార్, నేను ఆ డాక్యుమెంట్స్ అన్నీ చూడాలి. భాస్కర్ని అడిగితే తన దగ్గర పెట్టుకొని ఇవ్వడం లేదు. బట్ వై? తను మంచి నీళ్ళే తీసుకొచ్చాడు కదా. రా మెటీరియల్ కాస్ట్ 10% తగ్గింది. బట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 25% పెరిగింది. వాట్? సార్, తను మీ ఫ్రెండ్ అని నాకు తెలుసు. బట్ లెట్ మీ లుక్ ఎట్ దోస్ డాక్యుమెంట్స్. ఇట్ నెవర్ హర్ట్స్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. ఓకే, రేపు మార్నింగ్కి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ట్యాప్ చేయండి, పిన్ అక్కర్లేదు. సురేంద్ర, ఈరా. వెయిట్ చేయించానేమో కదా. లేదు, నేనే ముందుగా వచ్చాను. సారీ, ప్లేస్ ఎత్తుక్కుంటూ వచ్చేసరికి లేట్ అయింది. ఇట్స్ ఓకే. 1 క్యాపుచినో. ఐమ్ గుడ్. థ్యాంక్ యూ. ఎందుకు? ఇలా ఇన్ఫార్మల్గా కలుద్దామని అడిగారు కదా. పెళ్లి చూపులైతే ఏం ఫ్రీగా మాట్లాడలేం. మీరు ఎక్కడో వర్క్ చేస్తున్నా అన్నారు కదా. టు బీ ఫ్రాంక్, మీ ఫోటో చూసిన వెంటనే ఫర్దర్ డీటెయిల్స్ ఏం అడగకుండా ఓకే చెప్పేశాను. ఈజీ కేబుల్స్ అనే కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. యా, మీరు ఎంబీఏ అండ్ లా గ్రాడ్యుయేట్ అని చెప్పారు కదా. యా, ఇంటర్నేషనల్ లా. మీరు? నేను ఎంబీఏ అండ్ బీటెక్. మరి ఎంబీఏ తర్వాత ఎక్కడా వర్క్ చేయలేదా? లేదు, గ్రూప్స్ అండ్ సివిల్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశా. గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాను. 3 years బ్యాకే జాయిన్ అయ్యా. గుడ్. థ్యాంక్ యూ. మీకు వర్కింగ్ వైఫ్ ఓకేనా? యా, ఆఫ్ కోర్స్. నేనేం పాతకాలం మనిషిని కాదు. నో, అలా కాదు. అంటే ఐమ్ అ బిట్ వర్కహాలిక్. పనిలో పడితే టైం కూడా తెలీదు. అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళను. మీరు ఇల్లు చూసుకునే వైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం యుల్ బి డిసప్పాయింటెడ్. అలా అని నేను చేయననట్లేదు. బట్ యూ జస్ట్ హ్యావ్ టు షేర్ ద రెస్పాన్సిబిలిటీస్. నాట్ ఎ ప్రాబ్లం. ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. నాకు స్ట్రాంగ్ అండ్ వర్కింగ్ ఉమెన్ అంటే చాలా ఇష్టం. యు నో వాట్, నా ఫేవరెట్ లీడర్ ఇందిరాగాంధీ. నా సైడ్ నుంచి మ్యారేజ్ ఓకే. మీకు మీకు ఇష్టం లేదా? అలా అని కాదు, ఇప్పుడే కదా కలిసాము. గివ్ మీ సమ్ టైమ్. ఐ నీడ్ టు థింక్ అబౌట్ ఇట్. మేడం పే చేశారు. మనం ఇక్కడ కలుద్దామని నేనేగా చెప్పాను. నేను పే చేయడమే కరెక్ట్. వెళ్దామా? రేపు మార్నింగ్కి నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నీ ముందు ఉంటుంది.
సాదిక్? నథింగ్ మ్యామ్, అందరూ వెళ్ళిపోయారు. ఓకే, యూ కెన్ ఆల్సో గో. నాకు టైం పడుతుంది. నో ఇట్స్ ఓకే మ్యామ్, నేనుంటా. ఆఫీస్లో ఎవరు లేరు. సాదిక్, మ్యామ్ వై యూ బీయింగ్ నైస్ టు మీ? బికాస్ ఐ రెస్పెక్ట్ యూ. నెంబర్ 1, యూ డోంట్ గాసిప్. మీ ముందు లేని వాళ్ళ గురించి వేరే వాళ్ళతో మాట్లాడరు. నెంబర్ 2, యూ హ్యావ్ అ వెరీ గుడ్ వర్క్ ఎథిక్. మీరు ఏం చేస్తున్నారో మీకు బాగా తెలుసు, వేరే వాళ్ళ చేతి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నెంబర్ 3, యు ఆర్ వెరీ గుడ్ అట్ యువర్ వర్క్. మీతో ఉంటే ఎంతో కొంత నేర్చుకోవచ్చని చిన్న స్వార్థం. కూర్చోండి. మన కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి కావాల్సిన మెయిన్ రా మెటీరియల్ ఏంటి? అల్యూమినియం. లాస్ట్ మంత్ ఆ రా మెటీరియల్ కాంట్రాక్ట్ ఈ కంపెనీకి ఇచ్చారు. ఈ కంపెనీ 10% తక్కువ ఛార్జ్ చేస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఈ రా మెటీరియల్ ఇక్కడి నుంచి ఇక్కడికి తేడానికి కొత్త ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి కూడా కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ కాస్ట్ 25% పెరిగింది. కానీ మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి జస్ట్ 3 కిలోమీటర్స్. ఈ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీలోని మేజర్ షేర్ హోల్డర్ ఎవరో తెలుసా? భాస్కర్స్ వైఫ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? మీరు డోర్ నాక్ చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు? ఏం చెప్పావు చైర్మన్? దేని గురించి మాట్లాడుతున్నారు? బీ మోర్ స్పెసిఫిక్. నేను ఈ కంపెనీని మోసం చేసి నా మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చుకున్నానని చెప్పి ఈమెయిల్ పంపించావు కదా, దాని గురించి మాట్లాడుతున్నా. ఓ అదా, యా పంపించాను. ఈ కంపెనీ చైర్మన్ నా క్లోజ్ ఫ్రెండ్, నేను కూడా ఇందులో షేర్ హోల్డర్. నేను ఎందుకు చీట్ చేస్తాను? ఈ కంపెనీలో మీరు జస్ట్ 2% షేర్ హోల్డర్. అండ్ బి, మీరు ఈ కంపెనీని చీట్ చేశారని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఆ కాంట్రాక్ట్స్ ఇచ్చిన కంపెనీస్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ వైఫ్ అనే విషయం బోర్డ్ మెంబర్స్కి చెప్పలేదని మాత్రమే అన్నాను. స్మార్ట్ గా మాట్లాడుతాను అనుకుంటున్నావా? పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరికేసిందని. చూడు, నీ డిగ్రీలు చూసి నీ టాలెంట్ చూసి నీకు ఈ జాబ్ అవ్వలేదు. అమ్మాయి కాబట్టి కొంచెం అందంగా ఉంటావు కాబట్టి ఇచ్చారు. నా ఆఫీస్ గోడ మీద ఉన్న పెయింటింగ్ ఎంతో, ఎంట్రన్స్ దగ్గర ఉన్న ఫ్లవర్ పాట్ ఎంతో. ఈ ఆఫీస్ లో నువ్వు కూడా అంతే. యు ఆర్ జస్ట్ డెకరేటివ్ పీస్. అనవసరంగా ఆఫీస్ మ్యాటర్ లో వేలు పెట్టుకో. దట్స్ ఎనఫ్ భాస్కర్, చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నిజం మాట్లాడుతున్నా. ఈ లాస్ట్ 1 year నువ్వు చేసిన పని ఏంటి? సగం రోజులు ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూలు అని లీవ్ లో ఉంటావు. నీ పని కూడా నేను చేస్తే నా మీద ఎలిగేషన్స్ వేస్తావా? అసలు ఇన్ని రోజులు లీవ్ అవ్వద్దని చైర్మన్ చెప్పాను, కానీ వాడు నీలో ఏం చూసాడో వాడికి నువ్వేం చూపించావు. Get out! చెప్పండి బాబా. ఏమైందిరా, వాయిస్ ఎలా ఉంది? ఏం లేదు బాబా, ఆఫీస్ టెన్షన్. మీరు చెప్పండి, ఎందుకు కాల్ చేశారు? నీకు గుడ్ న్యూస్ చెప్తాను కాల్ చేశాను. ఇది వింటే ఆ జాబ్కి ఇప్పుడే రిజైన్ చేసేస్తావు. ఏంటా న్యూస్? నువ్వు సివిల్ సెలెక్ట్ అయ్యావు. నీకు వచ్చిన ర్యాంక్కి మన స్టేట్ క్యాడర్ వస్తుంది, తెలుసా? ఓకే, థ్యాంక్ యూ. ఏంటిరా ఇంత మంచి న్యూస్ చెప్తే ఎక్సైట్మెంట్ లేదు? అలా ఏం లేదు బాబా, ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, మీకు తర్వాత కాల్ చేస్తా. హలో, మిమ్మల్ని ఒకసారి అర్జెంట్గా కలవాలి. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, ఈవినింగ్ కలుద్దాం. సరే. నీ ఈమెయిల్ చదివాను, థ్యాంక్ యూ ఇరా. నో ప్రాబ్లం సార్, కానీ నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. దెన్ నంబర్ 1, భాస్కర్ని కొట్టాను. కాసేపట్లో మీకు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా తను రావచ్చు. నా గురించి మర్యాద లేకుండా మాట్లాడారు సార్, తట్టుకోలేకపోయాను. మై అపాలజీస్. ఓకే, నన్ను సీనియర్ వీపీగా ఎందుకు అపాయింట్ చేశారు సార్? అర్థం కాలా. నాకు ఈ జాబ్ ఎందుకు ఇచ్చారు సార్? నా స్కిల్స్ అండ్ టాలెంట్ని చూసిచ్చారా, లేదా నేను అమ్మాయిని చూసిచ్చారా? ప్లీజ్ బీ ఆనెస్ట్. ఆ రోజు ఇంటర్వ్యూలో మొత్తం 3 సెలెక్ట్ చేశాం. నువ్వు, ఇంకో 2 అబ్బాయిలు, అందరూ ఈక్వల్లీ క్వాలిఫైడ్. వాళ్ళని కాదని నిన్ను సెలెక్ట్ చేయడానికి కారణం నువ్వు అమ్మాయివి.
ఎందుకు? దాని వెనుక చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఆ జాబ్ అలాంటిది. రోజు చాలా మంది క్లయింట్స్ అండ్ పార్టీస్ తో మాట్లాడాలి, నెగోషియేట్ చేయాలి. అమ్మాయి అయితే ఎక్కువ ఆర్గ్యూ చేయకుండా కొంచెం ఫాస్ట్ గా కన్విన్స్ అవుతారు. ఇట్స్ జస్ట్ అన్ అడిషనల్ బెనిఫిట్ అంతే. నా రెసిగ్నేషన్ సార్. నీ టాలెంట్ చూసి సెలెక్ట్ చేశానని చెప్పుంటే అయినా రిజైన్ చేసేదాన్ని సార్. వై? బికాజ్ ఐ స్లాప్ భాస్కర్. మీరు చెప్పకపోయినా నేను చేసిన తప్పని నాకు తెలుసు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఆర్గనైజేషన్ లో పనిచేసినా ఇలాంటివి ఫేస్ చేయాలి. తప్పదు. దట్స్ ద రియాలిటీ. తెలుసు సార్. అందుకే ఇకపై ఎక్కడ పని చేయాలో, ఎవరితో పని చేయాలో నేనే డిసైడ్ చేసుకుంటాను. హాయ్, ఏం తీసుకుంటారు? నథింగ్, ఐఎమ్ గుడ్. అర్జెంట్గా కలవాలన్నారు. మీరు సివిల్ సెలెక్ట్ అయ్యారని మీ డాడీ కాల్ చేసి చెప్పారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు సివిల్స్ రాస్తున్నట్టు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళినట్టు నాకు ఎందుకు చెప్పలేదు? ఏదైనా పూర్తయ్యే వరకు దాని గురించి ఎవరికి చెప్పను. చెప్తే జరగదని చిన్న సూపర్స్టిషన్. చెప్పుండాల్సింది. ఐఎమ్ సారీ. అయినా ఇట్ డజంట్ మ్యాటర్. నేను ఆ జాబ్ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేంటది? లాస్ట్ టైం కలిసినప్పుడు ఓకే అన్నారు. వాట్ చేంజ్? మీరు సివిల్ సెలెక్ట్ అయ్యారు. అర్థం కాలేదు. మీకు వచ్చిన ర్యాంక్కి మన స్టేట్లోనే పోస్టింగ్ వస్తుంది. అంటే మీరు నా సుపీరియర్ అవుతారు. సో యాక్చువల్లీ హస్బెండ్స్ ఆర్ ప్రొవైడర్స్, ఫుడ్ అండ్ సెక్యూరిటీ. వైఫ్స్ ఇల్లు చూసుకునేవాళ్ళు. అలా అని ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోవాలి అని నన్ను. కానీ మీరు నాకంటే ఎక్కువ సంపాదిస్తూ, నాకంటే పవర్ఫుల్ పొజిషన్లో ఉంటే హస్బెండ్గా నా రోల్ ఏంటి? అయితే ఏమైంది? టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. పెళ్లిలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. మ్యారేజ్ అంటే ఒకరికొకరు తోడుండడం, ఇన్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే నా ఫ్రెండ్స్ కేల్ చేస్తారు. ఆఫీస్లో ఉన్న సబార్డినేట్స్ నాకు రెస్పెక్ట్ ఇవ్వరు. అంతెందుకు, మనకు పెళ్ళయి రేపొద్దున ఏమైనా గొడవ జరిగితే మీరే నన్ను తక్కువ చేసి మాట్లాడతారు. అది నేను తీసుకోలేను. సారీ. ఇట్స్ ఓకే, ఐ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. మీరు సర్వీస్లో జాయిన్ అయ్యాక ఇవేవి మనసులో పెట్టుకోకండి. డోంట్ వరీ, నేను జాయిన్ అవ్వట్లేదు. నిజంగానా? మిమ్మల్ని పెళ్లి కూడా చేసుకోవట్లేదు. వన్ లాటే. చెప్పండి బాబా. సురేంద్ర కాల్ చేశాడు. అసలు ఏం జరిగింది? ఓ సారీ రా, బాధపడుతున్నావా? లేదు బాబా, మీరే కదా అంటారు మార్కెట్లో చవకైనవి ఫాస్ట్గా సేల్ అవుతాయి, కానీ విలువైన వాటికే టైం పడుతుంది. గుడ్, దట్స్ మై గర్ల్. కంగ్రాచులేషన్స్ మ్యామ్. రావేమో అనుకున్నాను. వై? కొత్త కంపెనీ, చిన్న ఆఫీస్, తక్కువ శాలరీ, పైగా లేడీ బాస్. నీ ఈగో ఒప్పుకోదేమో అనుకున్నాను. మీకు ఒకటి తెలుసా మేడం, న్యూటన్కి చెప్పులు కుట్టడం రాదు. మై పాయింట్ ఇస్, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా అయి ఉండొచ్చు, కానీ మీకు రాంది నాకు వచ్చింది ఏదో ఒకటి ఉంటుంది. సో ఐ డోంట్ ఫీల్ ఇన్సెక్యూర్. ఐఎమ్ కాన్ఫిడెంట్ అండ్ ఐ హ్యావ్ నో ఈగో ఇష్యూస్. వెల్కమ్ పార్ట్నర్. కంగ్రాచులేషన్స్, యూఆర్ సెలెక్టెడ్. మా కంపెనీలో ఫస్ట్ ఎంప్లాయీ మీరే. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ కాల్ మీ ఈరా. ఓకే మేడం. రైట్, సరే ఈరా. ఓకే, మీ పేరుకి అర్థం ఏంటి? అవును, నేను చేయలేంది నువ్వు చేయగలిగింది ఏంటి? నేను 5 కిలోమీటర్ 15 నిమిషాల్లో పరిగెట్టగలను. నేను పరిగెట్టలేను అనుకుంటున్నావా? పరిగెత్తగలరా? ప్రాక్టీస్ చేస్తే పరిగెట్టగలను. ప్రాక్టీస్ చేస్తే నేను మీరు చేసేవన్నీ చేయగలను, పిల్లల కంటే తప్ప.